పేదలకు పానంలో ఏమైనా తక్లీఫ్ అయిందంటే మొదగాల యాదికొచ్చేది సర్కారు దవాఖానే. ఆడ సౌలతులు ఎట్లున్నా పైసలు పెట్టి ప్రైవేటు దవాఖానకు పోలేని పేదలు ప్రభుత్వ దవాఖానలనే చికిత్స చేయించుకుంటారు. అట్లా అక్కడి డాక్టర్ల మీద నమ్మకంతో గీళ్ళు హాస్పిటల్కి పోతే ఏం జరిగిందో చూడుండ్రోలా. ఓట్లేదు దానికి ఇట్లా మేము ఇట్లా మా ఊరికి పోయిస్తాం సార్. నిన్న పోయినా ఈరోజు వేసేస్తున్నాం. మాకు ఇట్లా వస్తుంటే కారు యాజెంటే సార్ ఇట్లా సార్ 100 ఫ్రీ చేసాం సార్. వీళ్ళు ఏమంటారు, వీళ్ళు హాస్పిటల్ మమ్మల్ని పట్టించుకుంటారు సార్. మమ్మల్ని చూస్తలేదు, మమ్మల్ని లెక్క వేసలేదు. ఆసన వస్తుంది, అది వస్తుంది, వస్తుంది మాట్లాడుతారు. ఏం కాదు పో, మీకు చిన్న దెబ్బలు తగిలినాయి, మీకు ఏం వెళ్ళిపోండి, ఏముంది నైట్ తీసుకొచ్చి మీ దాని మేము ఉండాలి, నాకు కావాలి కదా మాట్లాడుతుంది సార్. నాకు ఎటువంటి మీ పీస్ మీకు మెచ్చాం సార్. ఏం చేస్తారు మీరు? మేము చెంచున్నాం సార్, చెంచున్నాం సార్. అడుక్కొని బతుకుతాం సార్. ఊళ్ళో అడుక్కొని. ఇప్పుడు అడ్మిట్ చేసుకోలేదా? చేసుకోలేదు సార్. ఇన్న రాళ్ళగోస సంతూరుకు పోయి ఓటేసొత్తుంటే నల్గొండ జిల్లా దుప్పలపల్లి దగ్గర టక్కరైందట. ఇక వాళ్ళంతా చికిత్స కోసానికి నల్గొండ సర్కార్ దవాఖానకొత్తే కుట్లేసి బయటికి వెళ్ళగొట్టిరట. మీ దగ్గర వాసనొత్తుందని దవాఖానలకెంచి పంపించేటాళ్లకు సలిలా ఆనే కూకున్నారు పాపం. నడిచే పరిస్థితులు లేవు. దవాఖానల షరీక చేసుకొనరని ఇంటోళ్ళు ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదట. ఈ చెంచు కుటుంబం మాడుగులపల్లి చెర్లగూడలు ఉంటారట. దవాఖానలు కనికరం చూపియకపోయేటాళ్లకు ఇక ఇలా బాధ చూసి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అక్కడి వైద్య సిబ్బందిని పొట్టు అందుకున్నారు. కనీసం మానవత్వం అనేదే లేకుండా గిట్ల చేస్తారా? ఈ రాత్రి సలిలా పానంల అవస్థతోటి వాళ్ళు ఎక్కడిగోతారో ఏం కాత. అయినా వాళ్ళేమన్నా గొంతెమ్మ కోరికలు కోరిర్రా? తాకిన దెబ్బలు నయం చేయమని అడిగిర్రు. అవసరమైతే ఓ పూట దవాఖానలు ఉంచుకొని చికిత్స చేయాల్సిన వాళ్ళు ఏం కాలేదు పోరని ఎలగొడతారు. ఇదేం పద్ధతి అని కోపానికి వస్తున్నారు. మరిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారు మీ ఏలుబడిలో నిజమైన పేదలకు వైద్యం చేసేందుకు కూడా వైద్య సిబ్బంది ముంగటికి వత్తలేరు. ఆపతి కాలంలో పైసలున్నోళ్ళు ప్రైవేట్ దవాఖానకు పోతారు కావచ్చు గాని పైసలు లేని పేదలే కదా సర్కార్ దవాఖానలకు వచ్చేది. అసొంటోళ్లకు సూతం వైద్యం చేయకుంటే ఇక దవాఖానలు ఉండేందుకు లేకేందుకు అని గరానికి వస్తున్నారు ఈ ముచ్చటెరకైనోళ్ళు. మరిగా దీని మీద వైద్య ఆరోగ్య శాఖ ఎట్లా స్పందిస్తుందో అక్కడి సిబ్బంది మీద ఎసొంటి చర్యలు తీసుకుంటుందో చూడాలిగా.